ముందు తాగేసేసాను. లైజాల్ అనే ముందు 1/2 లీటర్ తాగేసానండి. అవి నా కింద వాళ్ళు తీసుకొచ్చి గణేష్ హాస్పిటల్లో ఇట్లా పెట్టి అక్కడ కక్కిచ్చారు. మళ్ళీ ఇంకా అక్కడ అమౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చామండి, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి. నాకు ఏవో సార్ ఇట్లా పెళ్లి చేసుకుంటానని చెప్పారండి, అట్లాగే చేసుకుని ఉండమనండి సార్. నాకు ఎందుకంటే నాకు ఎటు లేకుండా పరుగు పోయింది సార్, ఏం లేదు నా పరుగు. అన్ని నిందాలు చేసేసాడండి, నా పరుగు బాగొట్టేసేసాడు. అందుకని చెప్పేసి నాకు కూడా ఏమీ లేదు వెనకాల, నాకు పెళ్లి చేసుకోమన్నాడు సార్. ఎట్లయితే చెప్పాడు అంటే చర్చిలో చేసుకున్నాడు, రిజిస్ట్రేషన్ పరంగా చేసుకోమన్నాడు. నర్రాసు బిటాచర్ భరాయించలేక నేను తాగాను సార్. అతని పెళ్ళి అంటున్నారు, మరి ఇతను పేరేం మాట్లాడుతున్నారు, తాగిన వల్ల కదా విజయ్ పేరు ఎత్తుతున్నారు. తాగిందేమో నర్రాసు జడ్పీటీసీ నర్రాసు ద్వారానే నేను తాగానండి. పద్దాక ఫోన్లు చేసి నువ్వు ఆయనతో విడిపో నా దగ్గరికి రా, ఆయనతో విడిపో నా దగ్గరికి రా, పద్దాక ఇదే మాట అండి. పద్దాక నర్రాసు ఇదే మాట. నేనుండాను, నేను చూసుకుంటాను, అసలు నువ్వు నా మాట ఏది ఏంటలేదు, ఎందుకు వినవో, నేను నీ కళ్ళకు కనిపించిన పద్దాక ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. నువ్వు వస్తావా రావా, అర్ధరాత్రి పాటు రాత్రి ఖచ్చితంగా వేరే వాళ్ళ ఫోన్ల నుంచి చేశాడండి. ఆ రైట్ హ్యాండ్ని కూడా ఈయన మాట్లాడిపోగా రైట్ హ్యాండ్ ఆయన పేరేంటి గంగరాజుతో కూడా అండి పద్దాకడ ఆయనతో ఫోన్ చెప్తున్నాడు. అమ్మాయి వచ్చిద్దో రాదో కనుక్కో, వచ్చిద్దో రాదో కనుక్కో, అమ్మాయి ఎంత కావాలో కనుక్కో, నా దగ్గరికి రావాలంటే ఇవే మాటలు మాట్లాడుతున్నాడండి. పద్దాక ఇవే మాటలు నరాసుబ్బయ్య. అది ఒక ఎందుకండి ఆయన అట్లా మాట్లాడతాం.